విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఒక మహిళా భక్తురాలికి జరిగిన వ్యక్తిగత నష్టాన్ని ఎన్టీవీ వంటి ఛానళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక మహిళా భక్తురాలు తన బంధువుల పెళ్లి కోసం తెచ్చుకున్న సుమారు 50 లక్షల విలువైన బంగారాన్ని దర్శనం సమయంలో దొంగలు కొట్టేశారు. ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన. అయితే ఈ విషయాన్ని వైసీపీ అనుకూల మీడియా ఛానళ్లు పూర్తిగా వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయి. ఒక భక్తురాలికి జరిగిన అన్యాయంపై సానుభూతి చూపించాల్సింది పోయి ఏకంగా అమ్మవారి గుడిలోని బంగారమే మాయమైనట్లు అబద్ధపు వార్తలు సృష్టించడంపై భక్తులు మండిపడుతున్నారు. నిత్యం వేలాది మంది వచ్చే ఇంద్రకీలాద్రి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వంపై బురద జల్లటమే లక్ష్యంగా ఎన్టీవీ వంటి ఛానళ్లు ఈ కట్టు కథలు అల్లుతున్నాయి. భక్తురాలి సొంత నగలు పోతే దాన్ని ఆలయ సొమ్ముగా చిత్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం అత్యంత దుర్మార్గం. గత జగన్ ప్రభుత్వ హయాంలో హిందూ దేవాలయాల నిధులు, దేవుడి సొమ్ము దుర్వినియోగమైన తీరుపై ప్రజల్లో ఇప్పటికీ తీవ్ర ఆగ్రహం ఉంది. తమపై ఉన్న ఆ అవినీతి మరకలను కడిగేసుకోవటానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా ఇలాంటి బురద జల్లటం వీరి అసలు కుట్ర. ఏ పార్టీ వచ్చినా ఇంతే అనే తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడం ద్వారా గతంలో తాము చేసిన తప్పులను పలచన చేయాలని వైసీపీ భావిస్తోంది. ప్రస్తుతం ఆలయంలో మహాకుంభాభిషేకం ఉత్సవాలు జరుగుతున్న వేళ భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు సీసీటీవీలకు అడ్డుగా ఉండటంతో నిందితులను పట్టుకోవటం పోలీసులకు కొంత సవాల్గా మారింది. దీన్ని కూడా రాజకీయ కోణంలో వాడుకుంటూ భద్రతా వైఫల్యాలు అంటూ గగ్గోలు పెట్టడం విచారకరం. ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి ఆపాదించి ప్రజల్లో అయోమయం సృష్టించడం ఈ పేటీఎం ఛానళ్ల నైజంగా మారింది. ఇక్కడ మా బాధంతా ఏంటంటే బాధ్యతగా ఉండాల్సిన ఛానళ్లు కూడా బ్రోకరిజం చేయటం. పుణ్యక్షేత్రాల్లో దొంగతనాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఇలాంటి సున్నితమైన అంశాలకు రాజకీయ రంగు పూసి తప్పుడు ప్రచారం చేసే ఎన్టీవీ వంటి వారి పట్ల కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాస్తవాలను వక్రీకరించి భక్తుల మనోభావాలతో ఆడుకోవటం ఏమాత్రం సమర్థనీయం కాదు.